సీఎం నిర్వాకంతో ఖజానా ఖాళీ. బాబు అప్పు తీసుకోకపోతే పూటైనా గడవదు. 13 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేక టీడీపీపై నెపం మోపే యత్నం. ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు, ఎన్నికలు ఏకపక్షం కావాలి. ప్రజాగళంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నుంచి తిట్టుకుంటారు కాబట్టి జనం డబ్బులు లేక ఇదంతా చేస్తున్నాడని చంద్రబాబు దాన్ని కొంచెం ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పెన్షన్ పొందే వాళ్ళు 62 లక్షల మందికి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఆలస్యమైనయేమో కానీ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడం అన్నటువంటిది ఏ రోజున ఆలస్యం కాలేదు. ఇవాళ డబ్బులు లేదంటే మరి ఇప్పుడు ఎట్లాగా సచివాలయాల్లో ఎట్లా ఇస్తారు డబ్బులు? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పు ఉద్దేశపూర్వకంగా చేసిందే, వాలంటీర్లని దెబ్బకొట్టడం అన్నట్టు. దానివలన ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తెలిసాక కింద స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాక దాన్ని డైవర్ట్ చేయాలి. ఒక ఎజెండా బేస్డ్ లేదా ఒక నేరేటివ్ బేస్డ్ పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే చదువుల పేరిట చక్కబెట్టి